అర్థం, ద్వేషం, అసూయ, పగ, ఓర్వనితనం, దురాశ, దుర్మార్గం, ధనాపేక్ష మొదలైన వాటితో నిండి నీకే విరోధంగా జీవించామయ్యా. మత కట్లతో, కుల కట్లతో, సాతాను కట్లతో కట్టబడి దేవుని ప్రేమని తెలుసుకోక నీకే విరోధంగా జీవించాం. అయినప్పటికీ నీవు మా కొరకు శరీరధారిగా వచ్చి రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక అందరి పాప క్షమాపణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం నీవు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. నీ ప్రేమకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకొనగలము? మా కొరకు నీవు చేసిన త్యాగానికి మేమేమి చేసి నిన్ను తృప్తిపరచగలం? నీ భక్తుడు అంటున్నాడు, విరిగిన మనస్సు నీకు ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని. ఇంకా మీరు చెప్తున్నారు, భూమి, ఆకాశము, సముద్రము, అందులో ఉన్న సమస్తము నావే, మీరు నాకు ఏమిచ్చి నన్ను సంతోషపరుస్తారు అంటున్నారు నాయన. కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని మేము తెలుసుకొని మేము ఏమిచ్చి నిన్ను సంతోషపరచలేం, కానీ మీరు కోరుకున్నట్లుగా మా హృదయాన్ని నీకు ఇచ్చి మా హృదయంలో ఉన్న చెడునంతటినీ బయటికి పారద్రోలుకొని మా హృదయములో నిన్ను ప్రతిష్ఠించుకొని భద్రపరుచుకొని పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించి, పూర్ణ ఆత్మతో ప్రేమించి, పూర్ణ శక్తితో ప్రేమించి, నీ ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకుంటూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగక, వెనుకతట్టు చూడక, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తి నీవు ఎలాగైతే అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నట్లుగా నిన్ను అంగీకరించిన మేము కూడా మా ప్రాచీన స్వభావం పాతిపెట్టి పులిపిండి లేకుండా నూతన స్వభావంతో, నూతన శక్తితో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయం చేయండి. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక నీ పరిశుద్ధాత్మని మాకిచ్చారు, నీ జీవవాక్యాన్ని మాకిచ్చారు. కాబట్టి మాలో నిర్జీవ క్రియలని, అంధకార క్రియలని, దుష్క్రియలని పారద్రోలి సత్క్రియలని ఆసక్తిగా, ఓపికగా, శ్రద్ధగా చేసి విరిగి నలిగిన హృదయముతో, శుద్ధ హృదయముతో, యథార్థ హృదయముతో, పవిత్ర హృదయముతో, నూతన హృదయముతో మా దినములు లెక్కించుకునే జ్ఞాన హృదయముతో నీ చిత్తాన్ని నెరవేర్చి మా రక్షణని కాపాడుకుంటూ భయముతో, వణుకుతో కొనసాగించుకుంటూ మా తోబుట్టువులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగువారు ఇంకా అనేకులు నూతన సృష్టిగా మార్పు చెందినట్లు, నూతన జన్మ అనుభవంలోకి వచ్చి పరలోక రాజ్యానికి వారసులుగా మార్పు చెందినట్లు చేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని, అందరూ మారు మనసు పొందాలని, మారు మనసుకు తగినట్లుగా మంచి ఫలాలు ఫలించాలని మీరు కోరుకుంటున్నారు. కనుక ఈ చిన్న సహవాసం నీ స్వరక్తం ఇచ్చి
సంపాదించిందిగా ఉండాలని, ముడత మచ్చ కళంకము లేనిదిగా ఉండాలని, పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగలిగినదిగా ఉండాలని నీ వాక్య ఉదక స్నానము చేత పవిత్రపరచబడుతూ పరిశుద్ధపరచబడుతూ ఉండాలని, సత్యమునకు స్తంభముగా ఆధారముగా ఉండాలని, జీవము గల దేవుని సహవాసముగా ఉండాలని, ఈ చిన్న సహవాసములు ఉన్న నీ బిడ్డలందరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తున్నాను నాయన. మరొకసారి ఈ ఓబులనాడిపాలెం గ్రామంలో ఉన్న కుటుంబములన్నీ అసత్యము నుండి సత్యములోకి, అంధకారము నుండి వెలుగులోకి, మరణము నుండి జీవములకు దాటాలని యవనస్తుల కొరకు, పిల్లల కొరకు, పెద్దల కొరకు, వృద్ధుల కొరకు, సమస్యలతో, బాధలతో, అవసరతలతో, శ్రమలతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తూ నీ సన్నిధిని మాతో ఉంచమని, ఈ నూతన సంవత్సరములో నీవే నూతన క్రియలని జరిగించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ఈ నూతన సంవత్సర ప్రత్యేక కూడికని ప్రారంభం చేసుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియజేస్తున్నాను. మరోసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హల్లెలూయా. ఇప్పుడే వచ్చిన వాళ్ళు రావాలి, నూతన సంవత్సర గ్రీటింగ్స్ తీసుకోవాలి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. రావాలి, పాట పాడాలి. డెబ్బై ఏడో పాట. కరుణామయుడా పరలోక రాజా నిత్య నివాసి నిర్మల హృదయుడా, కరుణామయుడా పరలోక రాజా నిత్య నివాసి నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు.
54వ పాట పాడండి. 54 आनंद सागर में ना येसु तो आनंद सन्निधि आनंद सागर में ना येसु तो आनंद सन्निधि आनंद सन्निधि आनंद सन्निधि आनंद सागर में ना येसु तो आनंद सन्निधि आनंद सागर में ना येसु तो आनंद सन्निधि అబ్రహామును పరదేశములో వీడని నీ సన్నిధి వాగ్దాన వాక్యము నీచినది అబ్రహామును పరదేశములో వీడని నీ సన్నిధి వాగ్దాన వాక్యము నీచినది వాగ్దాన వాక్యము నీచినది వాగ్దాన వాక్యము నీచినది ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధియే आनंद सागर में ना येसु तो आनंद सन्निधि इस्राएलियुल अरण्यमुलो संचరించినను తోడు నిలచిన
బలమైన నీ సన్నిధి బలమైన నీ సన్నిధి బలమైన నీ సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి దానియేలును సింహపు బోనులో కాచిన నీ సన్నిధి సింహాల నోలను మూసినది దానియేలును సింహపు బోనులో కాచిన నీ సన్నిధి సింహాల నోలను మూసినది సింహాల నోలను మూసినది సింహాల నోలను మూసినది ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి చెరసాలలో నుండి విడిపించిన సన్నిధి సంకెళ్ళను విడగొట్టినది పౌలు శిలను చెరసాలలో నుండి విడిపించిన సన్నిధి సంకెళ్ళను విడగొట్టినది సంకెళ్ళను విడగొట్టినది సంకెళ్ళను విడగొట్టినది ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి ఆనంద సన్నిధి ఆనంద సన్నిధి ఆనంద సాగరమే నా యేసుతో ఆనంద సన్నిధి రారాజు ఆనంద సన్నిధి రాజు సన్నిధి 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 హల్లెలూయా Sisters wedding. అరవయో పాట పాడండి. అరవై ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు
ప్రభుకి స్తోత్రం. మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం. హెచ్కేల్ గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వచనాలు ధ్యానం చేసుకుందాం. 26, 27 వచనాలు ధ్యానం చేసుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు. నేను మీ దేవుడనై ఉందును. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ఆకాశ మహాకాశం సైతము పట్టజాలు నీవు మా కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని జన్మ కర్మ పాపం నుంచి విడిపించి ఆ నరకంలో పడిపోకుండా తప్పించి పరలోకంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని చూపించిన ప్రేమకై చేసిన త్యాగానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
అందరూ రక్షణ పొందాలని, ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, మారు మనస్సు పొంది పరిశుద్ధాత్మను పొంది దేవుని రాజ్యంలో ఉండాలని ఆశించి మా ఆయుష్ని పొడిగించి మరొక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించారు. కాబట్టి నీ రాకడ అతి సమీపముగా ఉంటున్న దినాల్లో మేము ఈ మాటలని గ్రహించడానికి, అన్వయింప చేసుకోవటానికి, అనుసరించడానికి, మా ద్వారా ఇంకా అనేకులు నూతన హృదయం పొందుకునేలాగా మేము జీవించడానికి కావలసిన మాటలను వివరించమని, మహిమ పొందమని ఇక్కడ ఉన్న నీ బిడ్డలతోనూ, శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితోనూ నీవే మాట్లాడమని, నా సొంత మాటలు ఏది రాకుండా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. మరోసారి మీ అందరికీ ప్రభు నామమున శుభాబంధాలు తెలియచేస్తున్నాను. పోయిన ఆదివారం మనం ఏ మాటలు ధ్యానం చేసుకున్నామో గుర్తుందా? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: మనము దేవుని భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నటే మానవ కోటికి విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అది పోయిన సంవత్సరం చివరి పునరుద్ధాన దినంలో, ఈ నూతన సంవత్సరంలో మొదటి నెల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని? నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావముని కలగచేస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వానిగాను, నా విధులను గైకొను వారిగాను చేసేదను. హల్లెలూయా. ఇక్కడ 2 వచనాలే ఉన్నాయి కదా, 26, 27. దీనిలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలగ చేస్తాను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మెత్తని మాంసపు గుండెను మీకు ఇస్తాను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వానిగాను, నా విధులను గైకొను వారిగాను చేసేదను. హల్లెలూయా. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? 6 వాగ్దానాలు ఉన్నాయి. ఈ నూతన సంవత్సరానికి దేవుడు మనకిస్తున్న ఈ 6 వాగ్దానాలని దేవుడు మనందరి జీవితంలో స్థిరపరిచి బలపరిచి నడిపించునుగాక. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకుందామండి. నూతన హృదయం నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఎందుకు? నూతన హృదయం నీకు ఇస్తాను అని అంటున్నాడు దేవుడు. ఎందుకు? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెషయా గ్రంథం
మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరు ఎలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమాయను. అంటే నాది కూడానా, మీది కూడానా? ఎట్లా ఉందన్నా మన గుండె? అట్లాగే ఉందామా? అంటే దాని అర్థం ఏంటి? బలహీనమైన గుండెను తీసివేసి నూతన హృదయాన్ని మనకిచ్చి బలమైన, ఇప్పుడు మనం బలహీనమా బలమైన వాళ్ళమా? చెప్పండి, బలహీనమేనా బలమైన వాళ్ళమా? మొట్టమొదటి వాగ్దానం బలహీనమైన గుండెను తీసివేసి. ఎందుకు అంటున్నాడు తెలుసా? ఈ లోకంలో మతం, కులం, భాష, ధనవంతుడైన పేదవాడైన అందరికీ ఏదైనా ఒక కొత్త వస్తువు చూస్తే నాకుంటే బాగుండు అనుకుంటారా లేదా? ప్రతి ఒక్కరికి అదొక బలహీనత అండి. అది నాకైతే బాగుండు కదా. ప్రతి ఒక్కరికి ఉంది బలహీనత. ఒకప్పుడు నాకు కూడా ఎంతో ఉంది. ఇప్పుడు దాన్ని తీసేసి ఆ బలహీనత నుంచి విడిపించి నడిపిస్తున్నాడు. ఇది 40వ సంవత్సరం. ప్రభుకు స్తోత్రం. మీకు కూడా కావాలంటే చెప్పండి హల్లెలూయా గట్టిగా. మొట్టమొదటి దేవుడు అంటున్నాడు, ఇంకా మీలో బలహీనత లేకుండా నేను బలమైన గుండెగా ఇస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఆ వాగ్దానాన్ని నిజం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని ఇప్పుడు చెప్పండి, జీవనది ఎక్కడ ప్రవహించాలి? మన హృదయంలో. కాబట్టి ఏం చేయాలి? నేను ఎప్పుడు బలహీనంగా ఉండకుండా బలమైన వానిగా, బలమైన దానిగా ఉండాలి అంటే నీ జీవనదిని నా హృదయంలో. ఇప్పుడు ఏదన్నా బలహీనత వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పింది అదే, నీ బలము ప్రసాదించుము. ఇవిడా అది నేర్చుకోండి. ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలి, నేను కొనసాగించుకోవాలి. అంతవటికంటే నేను బలహీనున్నయ్యా, నువ్వు బలం ఇస్తావన్నావుగా, ఆ జీవనది నా హృదయంలో. అర్థమైందా? అర్థమైందా? తర్వాత ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎవరిది? ఎవరిది? ఇది అదే యెషయా, ఇదే ఇర్మియా. ఏమంటున్నాడు? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు?
ఒకప్పుడు నాకు లేదు ఆ గ్రహింపు. ప్రభువుని అంగీకరించిన తర్వాత ఏం చేశాడు? గ్రహింపునిచ్చాడు. ఇప్పుడు ఈ ఘోరమైన వ్యాధి కలిగిన మోసకరమైన ఈ గుండె నాలో ఉండకుండా ఉండాలి అంటే, ఘోరమైన వ్యాధి కలిగిన మోసకరమైన ఈ గుండె నాలో ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా. దేవుడు నాకు నేర్పించిందండి. నా హృదయం ఏంటంటే మోసకరమైందంట, ఘోరమైన వ్యాధి కలిగిందంట. కారణం, నా హృదయంలో లోకమంతా ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మరి ఈ మోసకర హృదయం నాలో ఉండకుండా ఉండాలి. అర్థమైందా? ఈ శరీర క్రియలంటే అయ్యే మోసకరమైన హృదయం, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం పోవాలి. నూతన హృదయం రావాలి. ఏం చేయాలి? అట్లాంటి పరిస్థితుల్లో నాలో శరీర క్రియలు నశింపచేసేసేయ. శరీరానుసారమైన శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము నశించిపోవాలయ్యా. కాబట్టి నీ జీవనదిని నా హృదయంలో కావాలా వద్దా అన్నాడు. నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన స్వభావం నీకు కలుగ చేస్తాను. ప్రభువా, నాలో శరీరానుసారమైన జీవితం ఉండకూడదు చెప్పాడు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసరణ మనస్సు నిత్య జీవము, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కాబట్టి నీ జీవనదిని నాలో ప్రవహింపచేసి ఈ శరీర సంబంధమైన మోసాన్ని, వ్యాధిని కలిగించేది తీసివేసి. ప్రభుకు స్తోత్రం. అర్థమైతే చెప్పండి. నేను కాపాడుకోవాలి అనుకున్నాడు చెప్పండి. హల్లెలూయా. ఏంది గట్టిగా చెప్పాలా? మళ్ళా చెప్పాలా? ఇప్పుడు 2 అంశాలు. మూడవది యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా?
ఎహెచ్కేలు ద్వారా అంటున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు? నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలోనే విగ్రహములను పెట్టుకొని లేదా ఉంచుకొని నా యొద్ద ఏమైనా విచారణ చేయ తగునా? అర్థం చేసుకోండి. మనం దేవుని దగ్గర ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో అడుగుతున్నాం, అది ఆయన మనకి ఇవ్వాలంటే దేవుడు అంటున్నాడు మన హృదయంలోనే విగ్రహాలు ఉన్నాయంట. ఉండొచ్చా? ఒకటి బలహీనమైనది, 2 మోసకరమైనది, 3 విగ్రహాలతో నిండుకొనినది. ఏం చేద్దాం? ఉంచుకుందామా? చెప్పాడు, హృదయంలో విగ్రహాలుంటే వాళ్ళు ఏ మనవి చేసినా, విచారణ చేసినా, ప్రార్థన చేసినా నేను వినను. మరేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ముగ్గురు ప్రవక్తల ద్వారా 3 మాటలు చెప్పాడండి దేవుడు. ఇంకా ఎన్నో ఉన్నాయి. మనలో ఈ విగ్రహాలు లేకుండా ఉండాలి. విగ్రహారాధన అనే దేవునికి ఎంత మాత్రమో ఇష్టం లేదు. చెప్పాడు, పైన ఆకాశం అందు కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళ యందు కానీ ఉండు దేని రూపమునైనను నువ్వు చేసుకొనకూడదు, పూజించకూడదు, సాగిల పడకూడదు. కొంతమందికి బయట ఉంటాయి విగ్రహాలు, కొంతమందికి లోపల ఉంటాయి విగ్రహాలు. అదే అంటున్నాడు ప్రభువా, ఇప్పుడు నా హృదయములో బయట ఏం కనపడవు, నా హృదయములో ఏ విగ్రహము ఉండకూడదు. ఏం చేయాలి? మీకు తెలిసిందే, నేను కొత్త చెప్పడం కాదు. కాకపోతే మనస్సు పెడితే ఇప్పుడు నేను పాడారా? ఆత్మీయ వరములతో పాడారా? మరి ఉన్న హృదయాలు విగ్రహాలు పోయినాయా? అదే అంటాడు, పెదవులతో నన్ను కనపరుస్తున్నారు కానీ హృదయం నాకు దూరముగా ఎందుకుంది దూరంగా? అన్ని బలహీనతలు విడిచిపెట్టరు కదా, శరీరాశను విడిచిపెట్టరు, తర్వాత ఈ విగ్రహాలను విడిచిపెట్టరు. ఎంత దూరంగా ఉందండి నా గుండె దేవునికి? మీది లేదా దూరంగా? నాకు తెలిసిన సత్యం మీకు చెప్తున్నానండి. ప్రభువా, నాలో ఏ విగ్రహం ఉండకూడదు, నువ్వే నా హృదయంలో ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? ఆయన నాలో ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయడా? మరేం చేద్దాం? దయచేసి గుర్తుపెట్టుకోండి, నూతన సంవత్సరంలో దేవుడు శ్రేష్టమైన మన జీవితకాలం అంతా పరలోకంలో ఆనందించడానికి ఇచ్చిన వాగ్దానాలు. అర్థమైందా? ఏదో ఒకరోజు
లేదా ఒక సంఘటన కాదు, జీవితాంతం. ఆయన అంటున్నాడు, నూతన హృదయం నీకు ఇస్తాను, నూతన హృదయం నీకు ఇస్తాను. కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయి. ఈ నూతన సంవత్సరంలో నీవు నాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నేను కాపాడుకోవాలి చనిపోయేంత వరకు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, దేవుని మాట అంటే, దేవుని వాగ్దానం అంటే ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. ప్రభుకు స్తోత్రం. తర్వాత నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను. ఈ లోకంలో ఉన్న మనుష్యుల స్వభావం ఎట్లాంటిది అంటే, ఎంత ఉన్నా తృప్తి లేనిది. ఎంత ఉన్నా తృప్తి ఉందా? ఇంకా ఉంటే బాగుండు, ఇంకా వస్తే బాగుండు, ఇంకా ఇస్తే బాగుండు. ఎవరు ఇవ్వాలి? మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? ఏ స్వభావం ఇది? మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు కదా. అయితే దేవుడు అంటున్నాడు, నూతన స్వభావం నీకు కలుగ చేస్తాను అని. నూతన స్వభావం నీకు కలుగ చేస్తాను అంటే ఏం చేస్తాడు చెప్పండి? ఈ మాటలో దేవుడు మనకి నూతన స్వభావం అన్నాడు. ఏం చేస్తాడు? సరే, నా జ్ఞాపకం ఉంచిన మాట చెప్తా. పుచ్చుకొనుటి కంటే ఇచ్చిన ధన్యత. ఏం చేస్తాడు మనల్ని? పుచ్చుకొనుటి కంటే ఇచ్చిన ధన్యత. పుచ్చుకునేవాని చెయ్యి ఎట్లా ఉంటుంది? ఇచ్చేవాని చెయ్యి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మన చెయ్యి ఇట్లా ఉండాలా, ఇట్లా ఉండాలా? చెప్పండి. అంటే రెఫరెన్స్ నాకు ఇప్పుడు సడన్గా తటస్థపడలేదు కాబట్టి చెప్తున్నాను. పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధన్యత. నూతన స్వభావం ఏంటంటే, ఇప్పుడు మా ఇంటికి వస్తే నేను నీకేమి ఇవ్వాలి, మీ ఇంటికి వస్తే నేనేం తేవాలి అంటామా? అర్థం చేసుకోండి. ప్రభువుని అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా ఇచ్చేవాళ్ళంగా ఉండాలి కానీ పుచ్చుకునే వాళ్ళంగా ఉండకూడదు. అది నూతన స్వభావం. మీరు జాగ్రత్తగా చదివితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అంటాడు, నువ్వు అప్పు ఇచ్చేవాడుగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడుగా ఉండవు అని.
ఇప్పుడు నా జీవితంలో అది ఎంత పర్ఫెక్ట్గా 100కి ఇంకా చెప్పాలంటే 100 కూడా కాదు, ఇంకెక్కువేమో. ఇప్పుడు నన్ను దేవుడు ఇచ్చేవాడిగా చేశాడు కానీ పుచ్చుకునేవాడిగా చేయలా. ప్రభుకు స్తోత్రం. మరి ఈ స్వభావం నాకు ఇచ్చిన దేవుడి దినాన మీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏం చేస్తారు? మరొకటి, ఈ లోకంలోని మనుషుల స్వభావం తమ సంతోషం చూసుకునేవాళ్ళే కానీ ఇతరుల సంతోషం చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్తారులేండి, ఏదో పేపర్లలోకి అక్షరాల్లోకి. క్రియల్లోకి వచ్చేసరికి అంతా బయటపడుద్ది. బంగారం, బండారం. దయచేసి తెలుసుకోండి, ప్రభువుని అంగీకరించిన నేనైనా మీరైనా మరెవరైనా మనల్ని సంతోష పెట్టుకోవడం కోసం ఇతరులని బాధ పెట్టకూడదు, కానీ ఇతరుల్ని సంతోషపరచడం కోసం మనం ఎంత బాధ అయినా భరించాలి. అది నూతన స్వభావం. చెప్పండి హల్లెలూయా. అర్థం చేసుకోండి, ప్రభువుని అంగీకరించక ముందు నేను ఎంతమందికి బాధ కలిగించానో ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతూ ఆ బాధ నేను పడుతూ ప్రభువా వాళ్ళకి సంతోషాన్ని కలిగించయ్యా. స్వభావం మారిందా? స్వభావం మారిందా? దయచేసి తెలుసుకోండి. అంటున్నాడు దేవుడు, నూతన స్వభావము మీకు కలుగ చేస్తాను. ఇతరుల కొరకు లేదా వాళ్ళ సంతోషం కొరకు మనం ఎంత బాధపడితే ప్రభు అంత సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా? ప్రభు మనందరి కొరకు బాధపడ్డాడు. ఎందుకు? ఆయన సంతోషం మనకివ్వటానికి. యోహాను సువార్తలో అంటాడు, నా సంతోషం మీకు ఇస్తాను, అది దాన్ని పరిపూర్ణం చేస్తాను. అందుకొరకు ఆయన బాధపడ్డాడు. మీరు చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్తాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఇప్పుడు మన స్వభావం ఇతరులని బాధ పెట్టడం కాదు, కానీ వారిని సంతోషపెట్టాలి. అవసరమైతే ఆ బాధ మనం భరించాలి, ఆ బాధని మనం పొందాలి. కాబట్టి ఎలాగుండాలి? ఏం చేయాలి? మోసపోవద్దండి. దేవుడు చేతకాని వాడు కాదు, చేయలేనివాడు కాదు, కానీ తప్పనిసరిగా చేస్తాడు. ఎప్పుడు అంటే మనం ఆయనకి అవకాశం ఇచ్చినప్పుడు. పడారు ఎప్పుడైనా? బాధలన్నీ మరచుటకు ప్రభువైపే చూచుటకు నాకు నేర్పు పరిశుద్ధుడా. బాధలన్నీ మరచుటకు ప్రభువైపే చూచుటకు నాకు నేర్పు పరిశుద్ధుడా. మేలులన్నీ మదిని దలచి కృతజ్ఞతతో స్తుతించుటకు అభిషేకించు పరిశుద్ధుడా. మేలులన్నీ మదిని దలచి కృతజ్ఞతతో స్తుతించుటకు అభిషేకించు పరిశుద్ధుడా. ఆత్మదేవా ఆత్మదేవా పరిశుద్ధ ఆత్మదేవా ఆత్మదేవా ఆత్మదేవా
పరిశుద్ధ ఆత్మదేవా నాలో నివాసం చేయి పరిశుద్ధముడా నీ చిత్తములో నేడే నడిపించుమయా నాలో నివాసం చేయి పరిశుద్ధాత్ముడా నీ చిత్తములో నేడే నడిపించుమయా. హల్లెలూయా. నూతన స్వభావం మీకు కలుగ చేస్తాను. తర్వాత అన్నాడు, రాతి గుండె మీలో నుండి తీసివేసి మెత్తని మాంసపు గుండెను మీకు ఇస్తాను. 4వ వాగ్దానం, రాతి గుండెను మీలో నుండి తీసివేసి. ఆదికాండం 4వ అధ్యాయంలోనే అన్న తమ్ముడిని చంపాడండి. ఎట్లాంటి హృదయం? అప్పుడు ఆయన చేశాడు. ఇప్పుడు కన్న తండ్రులే పిల్లల్ని చంపుతున్నారండి కదా. కన్న తల్లులే కుమార్తెల్ని లేక వాళ్ళని వీళ్ళని చంపుతున్నారండి. భర్తే భార్యను చంపుతున్నాడండి కదా. భార్యే భర్తను చంపుతున్నారండి. ఇది మెత్తని హృదయమేనా? దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రపంచంలో 100కి 98% ఉన్నారండి ఇట్లాంటి రాతి హృదయం కలిగిన వాళ్ళు. దయచేసి తెలుసుకోండి. నూతన సంవత్సరంలో అంటున్నాడు, మెత్తని మాంసపు గుండెను మీకు ఇస్తాను, కఠినత్వాన్ని తీసేస్తాను, రాతి స్వభావాన్ని తీసేస్తాను, మెత్తనైన హృదయాన్ని మీకు ఇస్తాను. దయచేసి తెలుసుకోండి. ఆ మెత్తని హృదయంలో జాలి, కనికరం, దయ, ఓర్పు, సహనం, దీర్ఘశాంతం, క్షమించే మనస్సు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉందా? దయచేసి తెలుసుకోండి. దేవుడు చెప్పిన మాటలో ఎంత శ్రేష్టత ఉందో అంటున్నాడు. నా హృదయము బాల్యము నుండి చెడ్డదేసయ్యా, క్రొత్త హృదయమిస్తానని మాటిచ్చావయ్యా. నా హృదయము బాల్యము నుండి చెడ్డదేసయ్యా, క్రొత్త హృదయమిస్తానని మాటిచ్చావయ్యా. నీ హృదయమే నాకు యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. నీ హృదయమే నాకు యేసయ్యా, నన్ను నీలాగే మార్చివేయి యేసయ్యా. నీతోనే ఉండాలని కోరుకున్నాను, నీలోనే ఉండాలని కోరుకున్నాను, నీవే కావాలని కోరుకున్నాను, నీలాగే ఉండాలని కోరుకున్నాను, నీవే కావాలని కోరుకున్నాను, నీలాగే ఉండాలని కోరుకున్నాను,
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నేను నీలాగే ఉంటే చాలు యేసయ్యా. హల్లెలూయా. దయచేసి తెలుసుకోండి, వచనం ఒకటే, శ్రేష్టమైన వాగ్దానాలు 4 ఉన్నాయి. పోగొట్టుకోవడం చాలా తేలిక, కాపాడుకోవటం ప్రతి క్షణం. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కానీ మీతో చెప్తున్నాను. ప్రభా, ఈ రోజున నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను? తర్వాత అన్నాడు 27వ వచనంలో, నా ఆత్మను మీ యందు ఉంచి, నా ఆత్మను మీ యందు ఉంచి. యేసు ప్రభు ఏం చెప్పారో తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేను మిమ్మును అనాథరులుగా విడిచిపెట్టను, నేను మిమ్మును అనాథరులుగా విడిచిపెట్టను, సత్యస్వరూపుగా ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ ఆత్మ మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఇక్కడేమో హెచ్కేల్ ద్వారా అన్నాడు, నా ఆత్మను మీ యందు ఉంచి. యేసు ప్రభు అన్నాడు, సత్యస్వరూపగా ఆత్మను నేను మీకు ఇస్తున్నాను. ఆయనే మిమ్మల్ని ఆదరించేది, ఆయనే మిమ్మల్ని ఓదార్చేది. ఏ మనుష్యుడు ఓదార్చలేడండి, ఏ మనుష్యుడు ఆదరించలేడండి. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు నేను పొందుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. ప్రభు, ఈ రోజున ఎవరో నన్ను ఆదరించాలి కాదు, నేనే అనేకులను ఆదరించాలి, ఓదార్చాలి. కాబట్టి ఏం చేయాలి? ఏదో అంగీకరించాను, బాప్తిస్మం పొందాను, సరిపోద్దా అన్నాడు. నా ఆత్మను మీ యందు ఉంచి, మీలో ఉంచి. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు తన పరిశుద్ధాత్మని మనలో ఉంచి, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ప్రతికూల పరిస్థితుల్లో విడిచిపెట్టడు అన్నాడు. నిన్ను విడువను, ఎన్నటికీ ఎడబాయను. భయపడకు, జడియకు, నిబ్బరము కలిగి ఉండు. నీ మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా తెలుసా? ఉన్నాడా? బాధ లేదు, దిగులు లేదు, చింత లేదు, విచారం లేదు. అవునా? దయచేసి అట్లా ఉండద్దు, దయచేసి అట్లా ఉండద్దు. నా ఆత్మను మీ యందుంచి. ప్రభు, ఈ రోజున నిన్ను నేను అంగీకరించానయ్యా, నిన్ను నేను అంగీకరించానయ్యా. రకరకాల ఆలోచనలు, తలంపులు, మాటలు, వాళ్ళు అలా వీళ్ళు ఇలా ఏమంటున్నారంటే పొడుస్తున్నారండి కాకుల్లాగా. వెళ్ళేదా? దయచేసి తెలుసుకోండి, ఎవరు ఎన్ని పొడిచినా
ఎవరు ఏమి అన్నా అంటున్నాడు, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపము నాకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అర్థమైందండి? మన హృదయంలో ఈ లోక సంబంధంగా వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు, వాడు చెప్పిని వీళ్ళు చెప్పిని ఎలా ఉంది అంటున్నాడు. నీ రూపమునకు నన్ను మార్చయ్యా. అది నీవు ఇచ్చిన ఆత్మ సహాయంతో, నీవు ఇచ్చిన ఆత్మ సహాయంతోనే అది నాకు సాధ్యం. ఎన్నిసార్లు నన్ను ఎంత బాధ పెట్టారో, ముఖ్యంగా కరీంనగర్లో ఇక 2వ సంవత్సరం పూర్తి కాబోతుంది ఇక 3 నెలల్లో. ఆ పరిస్థితిలో ఇక్కడ పరిచర్యలను వాటన్నిటిని చూపించి నాకు వచ్చిన బాధతో నేను ప్రభువుని అడిగా, అయ్యా నన్ను తీసేసుకో అయ్యా, ఇక నా వల్ల కాదయ్యా ఇది. అలాంటి పరిస్థితులని పరిచర్యలో అయితే ఈ ఆత్మదేవుడే నన్ను ధైర్యపరిచాడు, బలపరిచాడు. 3 నెలల్లో ట్రాన్స్ఫర్ ఇప్పించాడు గుంటూరుకి. వచ్చి చూసా, ఈ పరిచర్య సముద్రంలో మునిగిపోయే ఓడలాగా ఉంది, నదుల్లో కాదు. అప్పుడు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా ఇది మునిగిపోకూడదు, కొనసాగాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, నేనేం చేయాలో నువ్వు చెప్పు. అప్పుడు ప్రభు నాకు ఇచ్చాడండి, పూర్తి సేవ సమర్పించుకో, ఉద్యోగం మానే. అప్పుడు 12.5 సంవత్సరాలు నాకు ఇంకా సర్వీస్ ఉంది. ప్రభా నువ్వు చెప్తే నేను చేసేస్తా అంటే దేవుడు ద్వారం తెరిచాడు. 2002 నవంబర్న ఫుల్ టైంకి ఉద్యోగం మాన్పించేశాడు. ఇది ఎన్నో సంవత్సరం, 2026లో కూడా ప్రవేశపెట్టాడండి. అంటే 23 సంవత్సరాలు అయిపోయింది, 24 కూడా నడిపించాడు. ఇక ఎన్ని సంవత్సరాలు నాకు తెలీదు. కాబట్టి నేనేం చేయాలి? నీ ఆత్మ నాలో ఉంచు. తర్వాత నా కట్టడలను అనుసరించువానిగాను, నా విధులను గైకొనువానిగాను మిమ్మును చేసేదను. హల్లెలూయా. ఇప్పటివరకు నాకు చేసిన దేవుడు ఇప్పటి నుంచి మీకు కూడా ఆయన కట్టడలను అనుసరించాలి, ఆయన విధులను చేయాలి. అదే విన్నాం కదా, ఆయన భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుట మానవ కోటికి విధి. అర్థం చేసుకోండి.
చేతకాని వాడు కాదు. అయితే బలవంతంగా చేయడు. ఇచ్చాడు ఫ్రీడమ్, ఇచ్చాడు స్వాతంత్ర్యం. అర్థం చేసుకుందాం. మనల్ని రక్షించిన ప్రభు మన ద్వారా కనీసం మన తోబుట్టువులు, మన కుటుంబీకులు, మన బంధువులు, స్నేహితులు అనుకుంటున్నారు పడ్డారు. కాదన్ను. రక్షించబడిన నేనైనా నువ్వైనా మరెవరైనా ఆయన అన్నాడు మంచి ఫలములు ఆయనకి ఇవ్వాలి. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు చెప్పాడు. అలా ఉండద్దు. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నేను, వీళ్ళు, ఇంకా అనేకులు నీ కట్టడలను అనుసరించాలి, నీ విధులను నెరవేర్చాలి. చూడండి, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చెప్తాడు. సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అక్కడ విధులు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. ఎలాంటివో చూడండి. ఏం చేయాలో తెలుసుకోండి. ప్రభువుని అడగండి. 408వ పేజీ. ప్రభు ఈ రోజున అంటున్నాడు దేవుడు ఏమని? నీతియుక్తమైన విధులు, నీతియుక్తమైన విధులు, సత్యమైన ఆజ్ఞలు, మేలుకరమైన కట్టడలు, ధర్మములు. ఈరోజు మనకు కూడా అంటున్నాడు, నేను చేస్తా, నువ్వు ఊరుకుండు. కుడికి చూడొద్దు, ఎడమకు చూడొద్దు, వెనక్కి చూడొద్దు, ముందు చూడు. కాబట్టి ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానములో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉందో తెలుసా? కాబట్టి అర్థం చేసుకుందాం, జాగ్రత్త పడదాం. ఈ వాగ్దానాలని మన జీవితం అంతవరకు కాపాడుకుందాం. ప్రభుతో ఆనందిద్దాం, పరలోకంలో సంతోషిద్దాం. నూతన వత్సరములో నన్ను నిలిపినావు, నూతన ఆత్మతో నన్ను నింపుదేవా. నూతన వత్సరములో నన్ను నిలిపినావు, నూతన ఆత్మతో నన్ను నింపుదేవా. నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి, నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి, ప్రాణం పోయే వరకు ప్రకటింతు నీ ప్రేమ. ప్రాణం పోయే వరకు ప్రకటింతు నీ ప్రేమ. నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు
స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. కరుణామయుడా పరలోక రాజా, నిత్య నివాసి నిర్మల హృదయుడా, కరుణామయుడా పరలోక రాజా, నిత్య నివాసి నిర్మల హృదయుడా, నీకే స్తోత్రములు దేవా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు యేసయ్యా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి, మరొకసారి నిన్ను స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో మా ముందుకు తీసుకుని వచ్చి తెలియచేసిన 6 ఆశీర్వాదాలను బట్టి, వాగ్దానాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను నాయనా. ఇక్కడ ఉన్న నీ బిడ్డల ద్వారా, శబ్దం ద్వారా విన్నవారి ద్వారా నీ కార్యాన్ని జరిగించండి. నీవెంత గొప్ప దేవుడివో ప్రత్యక్షపరచుకోనండి. అందరూ పరలోకంలో ఆనందించటానికి కావలసిన ఆత్మాభిషేకం దయచేయండి. పేరు పేరున దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, మరణం వరకు నమ్మకంగా ఉండి వాగ్దానము చేయబడిన జీవ కిరీటం పొందుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకి తోడయ్యుండి కుటుంబాలుగా సిద్ధపరచడానికి, అన్యులకు కూడా దయచేయటానికి మహిమ దాకా నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మరొకసారి